అనంత ప్రేమ స్వరూపులారా, మీరు ఇంతకుముందు సృష్టి ఆవిర్భావాన్ని గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు విశ్వ పరిణామాన్ని గురించి తెలుసుకుందాం. విశ్వ పరిణామం, యూనివర్సల్ ఎవల్యూషన్. మనకి సృష్టి ఎలా జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. శుద్ధ చైతన్యంతో మొదలైంది, పంచభూతాలకు విస్తరించింది. పంచభూతాలు ఎలా ఉన్నాయి? 5 భాగాలుగా ఉన్నాయి. పంచ అంటే 5 కదా. 1 భూమి, 2 నీరు, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశం. విశ్వం మొత్తం కూడా పంచభూతాలమయం. విశ్వం అంతటిలో పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలు పరిమితంగా ఉన్నటువంటి భూమండలంలో ఉన్నాయి. భూమండలంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. భూమండలం అంటే ఏమిటి? భూమి చుట్టూ ఏర్పడ్డటువంటి వాతావరణం, అట్మాస్ఫియర్ అంటారు. ఆ వాతావరణం మొత్తం ఎలా ఉందో విశ్వం మొత్తం అలాగే ఉంది. మరి భూమండలానికి విశ్వానికి తేడా ఏమిటి? భూమండలంలో పంచభూతాలు సమనిష్పత్తిలో ఉన్నాయి, కానీ విశ్వంలో ఆ సమనిష్పత్తిలో లేవు. భూమండలం మొత్తం కూడా ప్రాణశక్తి ద్వారానే ఉద్భవించింది. విశ్వం మొత్తం ప్రాణశక్తి ద్వారానే ఉద్భవించింది. విశ్వానికి భూమండలానికి అవినాభావ సంబంధం ఉంది. కానీ భూమండలం ప్రత్యేక ప్రతిపత్తిలో ఉంది. దానికి ఇండివిడ్యువాలిటీ ఉంది. భూమండలం అంటే పంచభూతాత్మకం కదా. వాటిని గురించి ఒకసారి తెలుసుకుందాం. అదేమిటి? భూమి ఘన రూపంలో ఉంది, నీరు ద్రవ రూపంలో ఉంది, అగ్ని వెలుగుతూ ఉంటుంది. అది వస్తువుతో ఉంటేనే కంటికి కనిపిస్తుంది, వస్తువు లేకపోతే కంటికి కనిపించదు. అంటే కంటికి కనిపిస్తుంది ఎప్పుడు? వస్తువుతో ఉంటే. అడవి దగ్ధమవుతూ ఉందనుకోండి, అగ్ని కనపడుతుంది అక్కడ. కరెంటు తీగలు కరెంటు పాస్ అవుతూ ఉంటుంది. ఆ కరెంటు తీగలో ఉన్నటువంటి వేడి ఉంటుంది, ఆ తీగలో వేడి ఉంటుంది. కరెంటు తీగలో వేడి ఉంటుంది. వేడి కంటికి కనిపించదు. దాన్ని మనం తాగితే మాత్రం వేడి తెలుస్తుంది. కాబట్టి ఒకవైపు కంటికి కనిపిస్తుంది, మరొకవైపు కంటికి కనిపించదు. ఆధేయంతో ఉంటే కంటికి కనిపిస్తుంది, ఆధారంగా ఉంటే కంటికి కనిపించదు. ఆ తర్వాత వాయువు కంటికి కనిపించదు. ఆ తర్వాత ఆకాశం కంటికి కనిపించదు. ఆ తర్వాత విశ్వ ప్రాణశక్తి కంటికి కనిపించదు. విశ్వమంతా శుద్ధ చైతన్యమయం. ఆ శుద్ధ చైతన్యం అంతా పదార్థంగా రూపాంతరం చెందితే కంటికి కనిపిస్తుంది. పదార్థంగా రూపాంతరం చెందకపోతే అది శుద్ధ చైతన్యంగా అలాగే ఉంటుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఒకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. భూమి కన్నా నీరు సూక్ష్మమైనది, నీటి కన్నా అగ్ని సూక్ష్మమైనది, అగ్ని కన్నా వాయువు సూక్ష్మమైనది, వాయువు కన్నా ఆకాశం సూక్ష్మమైంది, ఆకాశం కన్నా విశ్వ ప్రాణశక్తి సూక్ష్మమైనది.
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ తర్వాత ప్రాణశక్తి. ఈ పంచభూతాల ఆవిర్భావాన్ని గురించి ఒకసారి తెలుసుకుందాం. పంచభూతాల యొక్క ఆవిర్భావాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మళ్ళొకసారి గుర్తుకు తెచ్చుకోండి. శుద్ధ చైతన్యమే ఆధారం, కనిపించే స్థూల జగత్తే ఆధేయం. శుద్ధ చైతన్యం క్షేత్రజ్ఞుడు, కనిపించే భౌతిక జగత్తు క్షేత్రం. శుద్ధ చైతన్యం పురుషుడు, కనిపించే స్థూల జగత్తు ప్రకృతి. శుద్ధ చైతన్యాన్ని ఆత్మ అనుకున్నాం అనుకోండి, దాని నుంచి ఏర్పడ్డటువంటి స్థూల జగత్తు మొత్తం ఏమిటి? అనాత్మ కదా. అనాత్మ కంటికి కనిపిస్తుంది, ఆత్మ కంటికి కనిపించదు. ఆత్మ నుండే అనాత్మ వచ్చింది. ఆత్మ లేకుండా అనాత్మకు ఉనికి లేదు. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, అనాత్మ మాత్రం స్థూలమైంది. ఆత్మ కంటికి కనిపించే ప్రసక్తి లేదు, కానీ అనాత్మ మాత్రం కంటికి కనిపిస్తుంది. ఇది సీక్రెట్ అంటే. సరే, కొంచెం ముందుకు వెళదాం. భూమి నీటిచే హరించి వేయబడుతుంది, నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది, అగ్ని వాయువుచే హరించి వేయబడుతుంది, వాయువు ఆకాశంచే హరించి వేయబడుతుంది, ఆకాశం విశ్వప్రాణశక్తిచే హరించి వేయబడుతుంది, విశ్వప్రాణశక్తి శుద్ధ చైతన్యంచే హరించి వేయబడుతుంది. కింద నుంచి పైకి వెళదాం. అదేమిటంటే డిసోసియేషన్. డిసోసియేషన్ డిసోసియేషన్ పైనుంచి కిందికి వద్దాం ఒకసారి. ఇందాక చెప్పింది మరలా చెప్పాల్సిన పని లేదు కానీ గుర్తు చేస్తున్నాను. శుద్ధ చైతన్యం నుండి విశ్వప్రాణశక్తి, విశ్వప్రాణశక్తి నుండి సంకల్ప శక్తి, ఆలోచన శక్తి, ఆలోచన శక్తి యొక్క రూపాంతరం ద్వారానే, సంకల్ప శక్తి యొక్క రూపాంతరం ద్వారానే ఏమొస్తుంది? రేణువులు వస్తాయి. రేణువుల యొక్క కలయికతోటి పరమాణువు ఏర్పడుతుంది. ఆ పరమాణువులో 3 రకాల రేణువులు ఉంటాయి: ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జీలో ఉంటాయి, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జీలో ఉంటాయి, న్యూట్రాన్స్ న్యూట్రల్గా ఉంటాయి. నెగిటివ్, పాజిటివ్, న్యూట్రల్. పరమాణువులో వెలుపలుగా ఉన్న వాటిని ఎలక్ట్రాన్స్ అంటారు. మధ్యలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసిపోయి ఉండి కేంద్రకంగా ఏర్పడతాయి. ఇదంతా ఇటీవల కాలంలో శాస్త్రవేత్తల ద్వారా నిరూపించబడింది. దీనికి రుజువులు, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి రేణువుల కలయికతో పరమాణువులు వచ్చాయి, పరమాణువుల కలయికతోటి అణువులు వచ్చాయి, అణువుల కలయికతోటి పదార్థం ఏర్పడింది. ఒక మాట చెప్పనా? విశ్వమంతా పరమాణువులు, అణువులమయం. అవి నిలకడగా ఉండవు, నిరంతరం చలిస్తూ ఉంటాయి. మీరు ఒక వస్తువుని తీసుకోండి, అది ఘన రూపంలో కనిపిస్తుంది, కానీ ఘనంలో ఆ పరమాణువులు, అణువులు ఒత్తబడి ఉంటాయి, ఒత్తబడి ఉంటాయి. కొద్ది మోతాదు ఘనంలో అనూహ్యమైనటువంటి సంఖ్యలో అణువులు, పరమాణువులు ఉంటాయి. అదే ద్రవానికి రండి. ద్రవంలో అణువులు, పరమాణువులు ఉంటాయి, కానీ అవి దూరంగా ఉంటాయి.
దూరంగా ఉంటే ద్రవం, దగ్గరగా ఒత్తబడి ఉంటే ఘనం. దూరంగా ఉంటే ద్రవం, దగ్గరగా ఒత్తబడి ఉంటే ఘనం. ఆ తర్వాత అగ్నిని తీసుకోండి, అక్కడ పరమాణువులు ఇంకా విస్తరించి ఉంటాయి, ఇంకా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ తర్వాత వాయువుని తీసుకోండి, ఇంకా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆకాశాన్ని తీసుకోండి, ఇంకా స్ప్రెడ్ అయి ఉంటాయి. విశ్వ ప్రాణశక్తిని తీసుకోండి, అసలు రేణువులు ఉండవు. శుద్ధ చైతన్యాన్ని తీసుకోండి, అక్కడ ప్రాణశక్తి కూడా ఉండదు. మనం పరికరాల ద్వారా, యంత్రాల ద్వారా, పరిశోధన ద్వారా పరమాణువులను, రేణువులను మాత్రమే గుర్తించగలం, కానీ శుద్ధ చైతన్యాన్ని గుర్తించలేం. ప్రాణశక్తిని గుర్తించవచ్చు, కానీ శుద్ధ చైతన్యాన్ని గుర్తించే అవకాశం లేదు. దాన్ని పరబ్రహ్మం అంటారు. శాస్త్రవేత్తలు కనిపించే దాని గురించి మాత్రమే తెలియజేస్తారు, కానీ నడిపించే దాని గురించి వాళ్ళకి యంత్రాలు లేవు కాబట్టి, పరికరాలు లేవు కాబట్టి అవగాహన గావించుకునే అవకాశం లేదు. కానీ దాన్ని లేదు అంటానికి వీల్లేదు. అది ఉంది, మన కంటికి కనిపించకపోవచ్చు. దాని ఉనికిని మనం వ్యతిరేకించకూడదు, పొరపాటును కూడా ఉనికిని వ్యతిరేకించకూడదు. కాబట్టి భూమండలంలో పంచభూతాలన్నీ ఎలా ఉన్నాయి? సమనిష్పత్తిలో ఉన్నాయి. సమనిష్పత్తిలో ఉంటే సమత్వం, సమతుల్యత ఉంటాయి. ఇప్పుడు ఇక పైనుంచి కిందికి రండి. పరమాత్మ, ప్రాణశక్తి, ఆ తర్వాత ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. పైనుంచి కిందికి వస్తే అసోసియేషన్, కింద నుంచి పైకి వెళితే డిసోసియేషన్. ఇదేమో విచ్ఛిన్నం, అదేమో కలయిక. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి. పంచభూతాలన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాంతరమే కదా. పంచభూతాలన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాంతరమే కదా. ఇప్పుడు చెప్పండి, కనిపించే దానిలో పరమాత్మ ఉన్నాడు కదా. నడిపించేది పరమాత్మే, కనిపించేది కూడా పరమాత్మే. అయితే ఇవి ఎలా ఏర్పడ్డాయి అది చూద్దాం. పరమాణువులు రేణువులతో కూడి ఉంటాయి. రేణువుల సంఖ్య మారుతూ ఉందనుకోండి, పరమాణువు యొక్క స్వభావం మారుతుంది, దాని నుంచి వచ్చే పదార్థం మారుతుంది. కాబట్టి పరమాణువులు పదార్థంగా ఉన్నాయి, కానీ పరమాణువులో ఉన్నటువంటి రేణువుల యొక్క వ్యత్యాసాన్ని బట్టి పదార్థంలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ పరమాణువు లోపల రేణువులు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. ఎంత వేగంతో తిరుగుతాయి అనేది మనం చెప్పలేం, కానీ ఒక పరమాణు విచ్ఛిన్నమైతే విపరీతమైన శక్తి బయటకు వస్తుంది. దాన్ని అణుశక్తి అంటారు. కొంచెం ఆలోచించండి. మనం పంచభూతాలను జాగ్రత్తగా విశ్లేషించుకుంటే అక్కడ అంతిమంగా ఉన్నాయి పరమాణువులే. ఆ పరమాణువులకు మూలం ఏంటంటే రేణువులే. రేణువులకు మూలం ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం ఏంటంటే శుద్ధ చైతన్యమే. అంటే పరమాణువులన్నీ శుద్ధ చైతన్యమయం, అందులో ఎటువంటి సందేహం లేదు.
మనం స్థూలంగా చూసినప్పుడు స్థూల జగత్తు కనిపిస్తుంది. సూక్ష్మంగా చూసినప్పుడు ఆ స్థూల జగత్తు యొక్క సంకల్ప శక్తి, ఆలోచన శక్తి, వాటిని మనం అంచనా వేయచ్చు. ఇంకా సూక్ష్మత్వానికి వెళితే మనకి ఆత్మస్థితి కూడా అనుభవంలోకి వస్తుంది. అది కనిపించదు, కానీ అనుభవంలోకి వస్తుంది. ఎవరైతే ఆత్మస్థితికి వెళతారో వాళ్ళు సృష్టిని, సృష్టికర్తను వదిలేస్తారు. సృష్టిని, సృష్టికర్తను దాటి వెళ్ళగలుగుతారు. భగవంతుని కూడా దాటి భగవంతుడి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు నాకు చెప్పండి, మానవుడు ఎక్కడున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు? మానవుడు భగవంతుడికి అతీతమైన స్థితిలో ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఈ సమాచారం బయటికి రావటం అంటే మానవుడు ఎవరో ఒకసారి ఊహించుకోండి. మానవుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. మన వ్యక్తిగా, శక్తిగా, వస్తువుగా, పదార్థంగా భావించామనుకోండి, అక్కడ భిన్నత్వం కనిపిస్తుంది. భిన్నత్వం అనేది సత్యానికి విరుద్ధం. అద్వైతమే సత్యం, అన్యమ మిథ్య. మనం అద్వైతాన్ని పట్టుకుంటే, సత్యాన్ని గురించి అవగాహన గావించుకుంటే అక్కడ రెండు కనిపించవు, ఇక ఉన్నది ఒక్కటే. అదే ఏకత్వం. ఏకత్వమైనటువంటి భగవంతుడి నుండి భిన్నత్వంతో ఉన్నటువంటి స్థూల జగత్తు ఆవిర్భవించి మరలా ఈ స్థూల జగత్తు ఏకత్వంలో కలిసిపోతుంది. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి రూపాంతరం చెంది మరలా తిరిగి సృష్టికర్తలో లయం చెందుతుంది. సృష్టిలో సృష్టికర్త ఉంటాడు, సృష్టికర్తలో సృష్టి ఉండదు. మరొక మాటలో చెప్పాలంటే సృష్టికర్త పాక్షికం, సృష్టి పరిపూర్ణం. క్షేత్రం పరిపూర్ణం, క్షేత్రంగునుడు పాక్షికం. ప్రకృతి పరిపూర్ణం, పురుషుడు పాక్షికం. అనాత్మ పూర్ణం, ఆత్మ పాక్షికం. అయితే పాక్షికం లేకుండా పూర్ణత్వానికి అవకాశమే లేదు. పూర్ణత్వంలో పాక్షికం ఉంది, కానీ పాక్షికంలో పూర్ణత్వం లేదుగా. చూడండి, ఈ సృష్టి యొక్క ఆవిర్భావం సామాన్యమైంది కాదు. దాన్ని తెలుసుకుంటే సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది కదా. సృష్టికర్తకు అపారమైనటువంటి శక్తి ఉంటుంది, కానీ సృష్టికి పరిమితమైనటువంటి శక్తి ఉంటుంది. సృష్టికర్త ఏర్పడటానికి మూలం శుద్ధ చైతన్యం. సృష్టి ఏర్పడటానికి మూలం విశ్వప్రాణశక్తి. కాబట్టి శుద్ధ చైతన్యం అనేటటువంటిది ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆ ప్రాణశక్తి నుండి స్థూల జగత్తు మొత్తం ఆవిర్భవిస్తుంది. అందుకే ఆ ప్రాణశక్తిని ఏమంటారు? ప్రాణశక్తి అంటారు, పరాశక్తి అంటారు, పరమశక్తి అంటారు, పవిత్ర శక్తి అంటారు, అనంత శక్తి అంటారు, అఖండ శక్తి అంటారు, అద్వైత శక్తి అంటారు, అద్భుత శక్తి అంటారు, ఈశ్వర శక్తి అంటారు, అల్లా శక్తి అంటారు, యెహోవా శక్తి అంటారు.
కాబట్టి ఎవరైతే ప్రాణశక్తిని గురించి, శుద్ధ చైతన్యాన్ని గురించి అవగాహన గావించుకుంటారో వాళ్లకు పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. వాళ్ళకు పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఈ పరిపూర్ణత్వపు స్థితికి వెళ్ళగలిగినటువంటి అర్హత, అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఎందువల్ల మానవుడిలో ఉన్నటువంటి మెదడు యొక్క కణజాలం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. మెదడులో ఉన్నటువంటి నాడీ కణజాలం మొత్తం కూడా విశ్వం మొత్తంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు విశ్వంతో కనెక్షన్ ఏర్పరచుకుంటాడో విశ్వానికి అతీతుడవుతాడు, విశ్వానికి చక్రవర్తి అవుతాడు, విశ్వానికి రారాజు అవుతాడు. విశ్వమంతా తనకు లోబడి ఉంటుంది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? కాబట్టి ఆలోచించండి. పంచభూతాలు లేవు, అదంతా ప్రాణశక్తి యొక్క రూపాంతరం. భూమి అంటున్నాం, నీరు అంటున్నాం, అగ్ని అంటున్నాం, వాయువు అంటున్నాం, ఆకాశం అంటున్నాం. అన్నింటికి మూలమైంది పరమాణువు కదా. పరమాణువుకు మూలమైంది రేణువు కదా. రేణువుకు మూలమైంది ప్రాణశక్తి కదా. ప్రాణశక్తికి మూలమైంది శుద్ధ చైతన్యం కదా. మనం స్థూల దృష్టితో, భౌతిక దృష్టితో చూసేటట్లయితే మనకి సృష్టి మాత్రమే కనిపిస్తుంది. మనం ఆత్మ దృష్టికి వెళ్ళగలిగితే, ఆత్మస్థితికి వెళ్ళగలిగితే, ఆత్మ దృష్టికి, ఆత్మస్థితికి వెళ్ళగలిగితే అవన్నీ మనకు లోబడి ఉంటాయి కదా. కాబట్టి మానవుడు ఎవరు? మానవుడు సాక్షాత్తు భగవంతుడు. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, విశ్వం మొత్తం నీకు లోబడి ఉన్నట్లే కదా. నేను మానవుడను అనే భావన కలిగింది అనుకోండి, నువ్వు ఒక జంతువే కదా. నేను జంతువుని అనుకుంటే నీ ప్రజ్ఞ ఎలా ఉంటుంది? నేను భగవంతుడను అనుకుంటే నీ ప్రజ్ఞ ఎలా ఉంటుంది? నేను భగవంతుడను అనుకుంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. నేను జంతువును అనుకుంటే నీ ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది. శారీరక మమకారంతో జీవించగలుగుతావు. కాబట్టి బిడ్డలారా, మనం మూలాలు తెలుసుకుంటే చాలు. బయట కనిపించేటటువంటి కాండము, ఆకులు, శాఖలు, పుష్పాలు, ఫలాలు, వీటికి మూలం మరి ఆధారం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి వేరు కదా. కాబట్టి పంచభూతాల గురించి ఒక్కసారి మరలా విశ్లేషించుకోండి. అవన్నీ ఒక్కటే. ఏకత్వం నుండి వచ్చినటువంటి భిన్నత్వంతో కూడి ఉన్నవే. అవి ఒకదానితో ఒకటి సన్నిహితంగా ఉంటాయి, ఒకదానితో మరొకటి ఏర్పడుతూ ఉంటాయి, ఒకదాని నుండి మరొకటి విడిపోతూ ఉంటాయి. ఇక్కడంతా కూడా రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ అన్నిటికీ మూలం ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికి మూలం ఏంటంటే శుద్ధ చైతన్యం. కాబట్టి పంచభూతాల గురించి అవగాహన గావించుకొని స్పష్టతను ఏర్పరచుకుంటారని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై